అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ, ప్రజాప్రభుత్వ విజయమంటూ సీఎం రేవంత్ ట్వీట్. హెచ్సీయూ భూములపై ఏఐ వీడియోలతో దుష్ప్రచారం, బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకుంటోందన్న శ్రీధర్ బాబు. రాజాసింగ్ను బుజ్జగించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై మాట మార్చేసిన ఎమ్మెల్యే. టీటీడీ గోశాలలో ఆవుల మరణంపై ముదిరిన మాటల యుద్ధం, వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్న మంత్రి నారాయణ. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83%. ఏపీలో ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు. హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన శోభాయాత్ర, 20,000 మందితో పటిష్ట భద్రత కల్పించామన్న సిపి ఆనంద్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు ఈడీ జలక్, 661 కోట్ల ఏజేఎల్ ఆస్తుల స్వాధీనానికి నోటీసు. బెంగాల్ అర్లలలో 3 మృతి, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమన్న మమత. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే చట్టాలుగా బిల్లులు, సుప్రీం ఆదేశాలతో తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు.